వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. తాళి కట్టిన భార్యను వదిలి మాలినితో వెళ్లిన సూరజ్. అసలిదంతా ఎలా జరిగింది? తాళి కట్టిన భార్యను వదిలి సూరజ్ మాలిని వెంట ఎందుకు వెళ్లాడు? అసలు మాలినికి సూరజ్కి ఉన్న సంబంధమేమిటి? తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇక్కడ చూస్తే సూరజ్ నిశ్చితార్థానికి నిరాకరించి ఏకంగా తొందరగా పెళ్లికి ఏర్పాట్లు చేయమని చెప్తాడు. పారిజాతమైతే కుర్రోడికి తొందర ఎక్కువగానే ఉంది అంటూ పెళ్లికి ముహూర్తం పెట్టించేయమన్నాడు అంటూ సంతోషపడిపోతూ ఉంటుంది. శివన్నారాయణ కుటుంబం మొత్తమే చాలా సంతోషంగా పెళ్లికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే జోష్న సూరజ్ మీద ఆశలు పెంచుకుంటూ ఉంటుంది. సూరజ్కి తన ప్రేమకు గుర్తుగా ఒక లాకెట్ చైన్ని, రింగ్ని తీసుకొస్తుంది. అప్పుడు సూరజ్, వద్దు జోష్న, ఇవన్నీ వద్దు అని అంటుంటే, ఎందుకు వద్దు అని అడుగుతుంది. నా దగ్గర విలువైన వస్తువులు ఏమీ ఉండవు అని అంటూ ఉంటాడు సూరజ్. అదేం కాదు, ఇది నా ప్రేమకు గుర్తుగా ఇస్తున్న బహుమతి అంటూ తన మెడలో లాకెట్ చైన్ వేస్తుంది. ఈ విధంగా జోష్న అయితే సూరజ్ మీద ఆశలను పెంచుకుంటూ ఉంటుంది. పెళ్లికి కలలు కంటూ ఉంటుంది. శివన్నారాయణ కుటుంబం పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా చేస్తారు. చాలా గ్రాండ్గా చెయ్యాలని శివన్నారాయణ అంటూ ఉంటాడు. శివన్నారాయణ కార్తీక్తో అంటూ ఉంటాడు, ఏరా కార్తీక్, నా ఒక్కదానొక్క మనవరాలి పెళ్లి అందరికీ గుర్తుండిపోయే విధంగా చాలా గ్రాండ్గా జరగాలి. ఏర్పాట్లన్నీ నువ్వే చేయాలి దశరథా, ఎవ్వర్నీ మిస్ చేయకుండా అందరికీ ఇన్విటేషన్ పంపు అని అంటూ ఉండగానే సుమిత్ర, ఏవండి, మొదటి శుభలేఖను ఆ మాలినీకివ్వండి. మన ఇంటి వారసురాలి పెళ్లికి చాలా తొందరపడ్డారు కదా, మొదటి శుభలేఖను ఇచ్చిరండి అంటూ సుమిత్ర చెబుతూ ఉంటుంది. అప్పుడు శివన్నారాయణ, అమ్మా సుమిత్ర, ఆ మాలినీకి, ఆ దక్షిణామూర్తికి ఇన్విటేషన్ ఇవ్వడానికి నేనే స్వయంగా వెళ్తాను. శుభలేఖ ఇచ్చి పెళ్లిలో ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా ఉండడానికి పెళ్లికి రావలసిన పనిలేదు అని చెప్పి మరీ వస్తాను అని అంటాడు. సరే మావయ్యగారు అని సుమిత్ర అంటుంది. ఇలా పెళ్లి ఏర్పాట్లయితే చాలా ఘనంగా జరిపిస్తాడు శివన్నారాయణ. మండపమంతా అలంకరిస్తారు. పెళ్లి బాజాలు మోగుతూ ఉంటాయి. దీప దగ్గర ఉండి మరీ జోష్నని అందమైన పెళ్లి కూతురిలాగా అలంకరిస్తుంది. ఇక అలాగే కార్తీక్ కూడా సూరజ్కి దగ్గరగా ఉండి పెళ్లి కొడుకుని చేస్తాడు. మండపంలో పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటాడు. కార్తీక్ సూరజ్ని పెళ్లి కొడుకులా చేసి పెళ్లిపీటల మీద కూర్చోబెడతాడు. దగ్గరుండి తీసుకువచ్చి పీటల మీద దీప కూడా జోష్నని కూర్చోబెడుతుంది. జోష్న తన పెళ్లి సూరజ్తో జరుగుతున్నదని చాలా సంతోషపడుతూ ఉంటుంది. సూరజ్తో ఇలా అంటుంది, సూరజ్, చాలా థ్యాంక్స్ సూరజ్, ఈ జన్మకు సరిపోయేంత ప్రేమను నాలో కలిగించావు. రాతి విగ్రహంలా ఉన్న నన్ను ఒక మనిషిలా చేశావు. అసలు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్న నన్ను, అసంపూర్తిగా మిగిలిపోయే నన్ను నా జీవితానికి అర్థాన్ని ఇచ్చావు అంటూ ఏడుస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈరోజు నీ వెంట 7 అడుగులు నడిచే నేను నీ దానినై, నీ అర్ధాంగినై, నీ ప్రేమలో ఈ జన్మంతా ప్రేమగా గడిపే వరాన్ని ఇచ్చావు. అసలు ఇదంతా నిజమేనా అని అనిపిస్తుంది అని అంటూ ఉంటే, దేని మీద ఎక్కువగా ఆశ పెట్టుకోకూడదు జోష్న అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి జోష్నకైతే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకలా అంటున్నావు? మన పెళ్ళి జరుగుతుంది నిజమే కదా అని అంటుంటే, అవును నిజమే అని అంటాడు. మరి ఎందుకలా అన్నావు అంటే, నువ్వు చెప్పిన దాన్నే నేను చెప్పాను అని అంటాడు. ఒకవైపు పెళ్లి బాజాలు మోగుతూ ఉంటాయి. పెళ్లికి రావలసిన బంధువులందరూ వస్తారు. పెద్ద రెస్టారెంట్ వాళ్ళందరూ వస్తారు. ది గ్రేట్ శివన్నారాయణ మనవరాలి పెళ్లి చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. దశరథ సుమిత్రలు సూరజ్ కాళ్ళు కడిగి కన్యాదానం కూడా చేస్తారు. మెడలో తాళి కూడా కడతాడు సూరజ్. అదే క్షణంలో మాలిని, దక్షిణామూర్తిలైతే ఎంట్రీ ఇస్తారు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు
అంటూ ఉండగానే శివనారాయణ, దశరథ, సుమిత్ర, కార్తీక్, కాంచన, దీప, శ్రీధర్ అందరూ కూడా, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. శివనారాయణ లేచి నిలబడి మాలిని అంటూ గట్టిగా అరుస్తాడు. నా మనవరాలి పెళ్ళికి నీకు తొందర ఎక్కువ అని ఆరాటపడుతున్నావని మొదటి శుభలేఖను ఇచ్చి వచ్చాను. అలాగే పెళ్లిలో ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకూడదని కూడా చెప్పాను. కానీ మీరు వచ్చారు, మీకు అలవాటే కదా పిలవని పేరంటానికి రావడం అని అంటూ ఉండగానే దక్షిణామూర్తి ఒక్కసారిగా గట్టిగా శివనారాయణ అంటూ అరుస్తాడు. మేమేమి పిలవని పేరంటానికి రాలేదే, నువ్వే మా ఇంటి గడప దాటి వచ్చావు, నా మనవరాలు పెళ్ళి అంటూ శుభలేఖ ఇచ్చావు అని అనగానే శివనారాయణ, అలా వచ్చిన వాళ్ళు పెళ్లి భోజనం తిని వెళ్ళవచ్చు, అంతేగాని పెళ్ళిని ఆపమనే అధికారం మీకు లేదు అని అంటూ ఉండగానే మాలిని ఒక్కసారిగా, బాబాయ్ గారు మీరెన్నైనా చెప్పండి, ఈ పెళ్ళి మాత్రం జరగడానికి వీల్లేదు. ఎవరో అనామకులకిచ్చి కడబెడతామంటే చూడ్డానికి, చూస్తూ నిలబడడానికి ఎవ్వరూ రెడీగా లేరిక్కడ అని అంటుంది. అప్పుడు శివనారాయణ, ఇక్కడ ఎవరు అనామకులు కాదు, సూరజ్ నా చిన్న మనవడు లాంటివాడు, మంచి గుణం, వ్యక్తిత్వం కలిగినవాడు, మంచి ఆదర్శాలు, విలువలు కలిగినవాడు, అందుకే వాడిని నా చిన్న మనవడిగా భావిస్తున్నాను. సూరజ్ ఏమీ అనాథ కాదు, నా మనవరాలి భర్తకు కావలసిన అన్ని గుణాలు సూరజ్లో ఉన్నాయి. ది గ్రేట్ శివనారాయణ మనవరాలి పెళ్ళి అంటే అందరూ కనీసం 6 నెలలు గుర్తుపెట్టుకునేలా ఈ పెళ్ళి చేస్తున్నాను. మీరు ఈ పెళ్ళిని చూసుకొని నిశ్శబ్దంగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మర్యాద ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు మాలిని, నో, నెవర్, ఇలా జరగడానికి వీల్లేదు అని అంటుంది. దక్షిణామూర్తి కూడా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, శివనారాయణ, నేను కూడా నా ఒక్కదానొక్క మనవడి పెళ్ళి ఘనంగా జరిపించాలని ఎన్నో కలలు కన్నాను. అలాంటిది నా వారసుడి పెళ్ళి ఎవరో అనామకురాలుతో జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటానా? అదెప్పటికీ జరగదు అని అంటూ ఉండగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. నీ మనవడి పెళ్ళా? ఇక్కడ జరుగుతున్నది నా మనవరాలి పెళ్ళి అని అంటాడు శివనారాయణ. సుమిత్ర కూడా అంటూ ఉంటుంది, వీళ్లకు మతి భ్రమించినట్టుంది మావయ్య గారు, మీ మనవరాలి పెళ్ళికి వచ్చి తన మనవడి పెళ్ళి గురించి మాట్లాడుతున్నారు అంటే వీళ్లకు కలిగిన ఓటమిని తట్టుకోలేక మతి భ్రమించినట్టుంది అని అంటుంది. అప్పుడు మాలిని, మతి భ్రమించింది మాకు కాదు సుమిత్ర, నీకు, నీ కుటుంబానికి అనగానే ఒక్కసారిగా కోపంగా సుమిత్ర మాలిని అంటూ గట్టిగా అరుస్తుంది. అవును సుమిత్ర, నువ్వు నీ కూతురు అని అనుకుంటున్న ఈ జ్యోత్స్న నీ కూతురు కాదు. అలాగే బాబాయ్ గారు, మీ మనవరాలు అని అనుకుంటున్న ఈ జ్యోత్స్న అసలు మీ మనవరాలే కాదు అని అనగానే కోపంతో రగిలిపోతాడు శివనారాయణ. గట్టిగా కేకలు పెడతాడు, మాలిని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, నా మనవరాలిని పట్టుకొని నా మనవరాలు కాదు అంటే నేను ఊరుకోను అని అనగానే ఇక్కడ పారిజాతం అయితే మనసులో అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నేళ్ల నుంచి నా పడిన శ్రమ మొత్తము నా కలలని అన్నిటినీ మట్టిలో కలపడానికే వచ్చింది మాలిని అంటూ, మాలిని ఏంటది మాలిని అలా మాట్లాడుతున్నావు? నా మనవరాలి పెళ్ళి జరగని, ఆ తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ మాలినిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది పారిజాతం. అప్పుడు మాలిని, ఆగు పారిజాతం, ఎందుకంత తొందరపడుతున్నావు అంటూ, బాబాయ్ గారు, సుమిత్ర మీ ఇంటి వారసురాలు అని భ్రమపడుతున్న ఈ జ్యోత్స్న నిజానికి సుమిత్ర నీ కన్న కూతురు కానే కాదు, ఈ పారిజాతం కొడుకు, ఒక పని మనిషికి పుట్టిన బిడ్డ.
ఈ జోష్న దాసు కూతురు అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. జోష్నకైతే అతిపెద్ద షాక్ అయితే కలుగుతుంది. దీప కార్తీక్తో, బావా ఇదేంటి ఇలా జరుగుతుంది? మనమంతా సర్దుకున్న తర్వాత ఈ నిజాన్ని బయటపడదామని అనుకుంటే ఈ మాలిని వచ్చి మొత్తం గందరగోళం చేసిందే. మా అమ్మ సుమిత్రమ్మ అస్సలు తట్టుకోగలుగుతుందా అని అంటూ ఉండగానే కార్తీక్ కూడా, అవును దీప, ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. అయినా ఈ మాలిని గారికి ఈ విషయం ఎలా తెలిసి ఉంటుంది అని అంటాడు. ఇంకెవరు, మన పారిజాతం పిన్నినే చెప్పేసి ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. ఇంకా సుమిత్ర అయితే ఆవేశంతో మాలిని చెంప పగలగొడుతుంది. నా కూతురిని, నా ఒక్కదానొక్క కూతురిని పని మనిషి కూతురు అంటావా? దాసు కూతురు అని అంటావా? నీకెంత ధైర్యం? మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి నడు అని అరుస్తుంది. అప్పుడు మాలిని, నేను కూడా ఇక్కడ ఉండడానికి రాలేదు సుమిత్ర. నా ఒక్కదానొక్క కొడుకు సూరజ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికే వచ్చాను అని అనగానే శివనారాయణ కుటుంబం మీద పిడుగు పడినట్లు అవుతుంది. మాలిని అయితే సూరజ్ తన కన్న కొడుకని, దక్షిణామూర్తి వారసుడని చెప్పేసరికి ఇలాంటి గుండె పగిలే నిజాన్నైతే బయటపడుతుంది. సూరజ్ లేచి నిలబడి పెళ్లిపీటల మీద నుండి జోష్నాని వదిలేసి మాలిని పక్కన వచ్చి నిలబడతాడు. జోష్నకైతే ఒక్కసారిగా పిడుగుపడినట్లవుతుంది. జోష్న దాసు కూతురు అనే నిజం బయటపడుతుంది. అలాగే సూరజ్ కూడా మాలిని కొడుకు అన్న నిజం అయితే బయటపడుతుంది. కోపంతో రగిలిపోతున్న సుమిత్ర సూరజ్ని గట్టిగా చెంప మీద లాగి కొడుతుంది. నువ్వు మాలిని కొడుకువా? ఇంతకాలం మమ్మల్ని మోసం చేశావా? ఒక అనాథ అంటూ మా ఇంట్లో వచ్చి చేరావు. నీ మీద నమ్మకం కలిగించుకునేలా చేశావు. నా బిడ్డ జీవితంతో ఆడుకున్నావా? పెళ్ళే వద్దని అనుకున్న నా బిడ్డ జీవితంతో నువ్వు ఆడుకున్నావు. నా బిడ్డ నీతో జీవితం పంచుకోవాలని ఆశపడింది. దాని జీవితంతో ఆడుకోవాలని నీకెలా అనిపించిందిరా అంటూ ఆ చెంప ఈ చెంప పగలగొడుతుంది. జోష్న పెళ్లిపీటల మీద నుంచి లేచి నిలబడి ఏమీ తోచని అయోమయ స్థితిలో నిలబడి చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు దశరథ, జోష్న మా కూతురు, మేము పెంచిన కూతురు, మా కన్న కూతురితో సమానం అని అనగానే సుమిత్రకి అలాగే శివనారాయణకి పెద్ద షాక్ అయితే కలుగుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? మా జోష్నని పెంచుకున్న కూతురు అంటారేంటండి? అది నా కన్న కూతురండి అంటూ ఉండగానే, కాదు సుమిత్ర, మాలిని చెప్పింది నిజం. జోష్న దాసు కూతురు, మన కన్న కూతురు దీప. ఇదంతా చేసింది పారిజాతం పిన్ని. పురిటి బిడ్డలను హాస్పిటల్లోనే మార్చేసింది. తన మనవరాలైన జోష్నని ఈ ఇంటి వారసురాలిగా చేసింది అని అనగానే, ఇంత పాపానికి ఒడిగట్టింది మన పారిజాతం పిన్ని. మన కన్నబిడ్డని బస్టాండ్లో ఆ సైదులుగాడు వదిలేస్తే కుబేర తీసుకెళ్ళి పెంచుకున్నాడు. మన కూతురు మన దగ్గరకు వచ్చి చేరింది సుమిత్ర. అయినా నా కన్న కూతురు అని చెప్పుకునే అవకాశం లేక ఇన్ని రోజులు మౌనంగా నేను ఉండిపోయాను. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దీప మన కన్న కూతురు, జోష్న దాసు కూతురు, మనం పెంచుకున్న కూతురు అని అనగానే ఇంకా సుమిత్ర గుండె పగిలి ఏడుస్తూ ఉంటుంది. పారిజాతం చెంప చల్లుమనిపిస్తుంది. ఎంత పాపానికి ఒడిగట్టారు! డబ్బుకి కక్కుర్తిపడి, ఆస్తికి ఆశపడి నా బిడ్డను పురిట్లోనే నా నుండి దూరం చేస్తారా? ఇలా చేసిన మీకు పుట్టగతులు ఉంటాయా పిన్నిగారు అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక శివనారాయణ కూడా పారిజాతం చెంప చల్లుమనిపిస్తాడు. పారిజాతం అంటూ గట్టిగా అరుస్తూ, పోనీ అని పని మనిషి అయిన నిన్ను కుటుంబాన్ని ఇచ్చి నా బిడ్డలను చూసుకుంటావని అనుకుంటే ఇంత పాపానికి ఒడిగడతావా? నువ్వెన్ని తప్పులు చేసినా క్షమించాను. ఇప్పుడు ఈ తప్పులకి క్షమాపణే లేదు, ఈ పాపానికి క్షమాపణే లేదు. నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే ఇంటి నుంచి బయటికి నడు
అంటూ పారిజాతాన్ని బయటికి తోహేస్తాడు. ఇక కార్తీక్ దీపాలైతే, అమ్మా సుమిత్రమ్మ, మీ బిడ్డ మీ కన్న కూతురు మీ వారసురాలు జోష్నానే అమ్మా, మీరు బాధపడకండి అంటూ ఓదారుస్తుంది. సుమిత్ర దీపని చూసి, దీప నా కన్న కూతురు అంటూ దీపని దగ్గర తీసుకుని ఏడుస్తుంది. అప్పుడు దశరథ అంటాడు, నా పెంచిన బిడ్డ జోష్న, నేను కన్న కూతురు దీప, ఇద్దరూ కూడా నా బిడ్డలే. నా బిడ్డలకు ఎవరైనా అన్యాయం చేస్తే క్షమించేది లేదు అంటూ వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇక మాలిని అయితే, ఏమైనా కానీ నా ఒక్కదానొక్క కొడుకు సూరజ్ పెళ్ళి ఒక పని మనిషి కూతురితో అయితే జరగనివ్వను అని అంటుంది. దక్షిణామూర్తి కూడా రారా సూరజ్ అని పిలవగానే సూరజ్ కూడా జోష్నాని వదిలేసి వచ్చేస్తాడు. జోష్న కళ్ళల్లో నీళ్లు ఏడుస్తూ సూరజ్ సూరజ్ అంటూ పిలుస్తూ ఉండిపోతుంది. అప్పుడు సూరజ్, మమ్మీ ఇప్పుడు మీ పగ ప్రతీకారాన్ని తీర్చాను తాత అని వారసుడిగా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని అంటూ ఉండగానే, ఈ శివనారాయణ కుటుంబం మనకు చేసిన అన్యాయానికి వీళ్లకు ఇదే సరైన శిక్ష. మీరు చేసిన అన్యాయం వల్ల 20 సంవత్సరాలుగా నా తల్లి భర్తకు దూరమై ఎంతగానో క్షోభను అనుభవించింది. నేను కూడా అనాథలా బతికాను. తాత కూడా కొడుకు ఉండి ఒంటరిగా బ్రతికాడు. ఇప్పుడు మీ కూతురికి నేను వేసే శిక్ష, మీ కుటుంబం మొత్తానికి వేసే శిక్ష ఇదే. మెడలో తాళి ఉన్న ఒక విధవ బ్రతుకుతున్న మీ ఇంటి బిడ్డ, అదే మీరు పెంచుకున్న బిడ్డ పడే బాధను చూసి మీరంతా కూడా కుళ్ళి ఏడవాలి, ఏడుస్తూ గుండె పగిలి చావాలి. పద మమ్మీ, పద తాత అంటూ అక్కడి నుంచి మాలినిని దక్షిణామూర్తిలను తీసుకొని సూరజ్ అయితే వెళ్ళిపోతాడు. ఈ విధంగా రాబోయే ఎపిసోడ్లో అయితే శివనారాయణ కుటుంబానికి పెద్ద షాక్ అయితే కలుగుతుంది. గుండె పగిలే నిజం తెలుస్తుంది. మీరు కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే వీడియోకి లైక్ ఇచ్చేయండి. మీరిచ్చే ఒక లైక్ ఎంతో సపోర్ట్గాను ఎంకరేజ్మెంట్గాను ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.